ఎస్, పర్సనల్ లైఫ్ లో మనకు స్కిన్ ఎందుకు ఇంపార్టెంట్, మనం స్కిన్ ని ఎందుకు బాగా పెట్టుకోవాలి అనే దాని గురించి చూసకపోతే మన కంప్లీట్ శరీరం ఏముందో ఫస్ట్ ఎక్స్పోజ్ అయ్యేది పొల్యూషన్ కు ఉండొచ్చు, డస్ట్ కు ఉండొచ్చు, ఎన్విరాన్మెంట్ లో ఎలాంటి ఒక సిచ్యువేషన్స్ ఉండొచ్చు, బ్యాక్టీరియాస్, వైరస్ ఏమైనా ఫస్ట్ మనకు ఎఫెక్ట్ అయ్యేది అని చెప్తే మనకు మన స్కిన్ మీదే. మనం అబ్జార్ప్షన్ ఏం చేస్తున్నామో ఆ అబ్జార్ప్షన్ కూడా స్కిన్ నుంచే. అండ్ ఆల్సో అందరికీ తెలిసినట్టు మన శరీరంలో ఉన్న ఒక లార్జెస్ట్ ఆర్గన్ అని చెప్తే అది మనకు స్కిన్ గానే ఉంటుంది. సో ఈ ఒక వేరే ప్రకృతిలో ఉన్న ఏమొక ప్రాబ్లమ్స్ మన శరీరంకి వస్తుంది, లే ఒక రోగం మన శరీరంకి వస్తుంది అంటే అది ఫస్ట్ మన స్కిన్ రూపంలోనే వస్తుంది, స్కిన్ లో నుంచినే వస్తుంది. ఏ స్కిన్ కే ప్రాబ్లమ్స్ అయితే స్కిన్ కి కూడా టాక్సిసిటీ పెరిగి స్కిన్ లో కూడా వేరియంట్స్ అనేది అవుతూ ఉంటుంది. మన ఆర్గన్స్ లో ఎలాంటి ఒక డ్యామేజ్ ప్రాబ్లం ఏమైనా ఉన్నా కూడా అది మనకు స్కిన్ కి పైకనే తెలిపించేట్టు చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇంటెస్టైన్స్ లో ప్రాబ్లం ఉందా, లివర్ లో ప్రాబ్లం ఉందా, హార్ట్ లో ప్రాబ్లం, లంగ్స్ లో ప్రాబ్లం ఉంటే మన ఫేస్ మీద, మన స్కిన్ మీద రియాక్షన్స్ అనేది కనపడుతూ ఉంటుంది. రైట్. సో ఇలాంటి ఒక డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ని కూడా మన స్కిన్ మీద కనపడేటట్టు చేసే ఒక బ్యూటిఫుల్ స్కిన్ అని మనం ఎందుకు కాపాడుకోవాలి, ఎలా కాపాడుకోవాలి, అండ్ ఆల్సో కాపాడుకుంటే మనకు వచ్చే బెనిఫిట్స్, యూసేజెస్ ఏంటి అనే దాన్ని ఈ రోజు నేర్చుకుంటాం. రైట్. సో మెయిన్ గా మన స్కిన్ మీద ప్రాబ్లమ్స్ అని చెప్పినప్పుడు ఏమేం ప్రాబ్లమ్స్ రావచ్చు? స్కిన్ లో పింపుల్స్ ఎక్కువగా రావచ్చు, డార్క్ సర్కిల్స్. రైట్. మనకు స్కిన్ లో నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? ఫేస్ లో మెయిన్ గా పింపుల్స్, డార్క్ సర్కిల్స్, రింకిల్స్, స్పైన్ లైన్స్, పిగ్మెంటేషన్ అంటే మంగు మచ్చల ప్రాబ్లం. తర్వాత ఇంకా మనకు రైట్ మన స్కిన్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ మెయిన్ గా అని చెప్తే పింపుల్స్, ఫైన్ లైన్స్, ఫీటో, వ్రింకిల్స్ అండ్ ఆల్సో పిగ్మెంటేషన్ ప్రాబ్లం, ఇవన్నీ కూడా మనకి స్కిన్ మీద మెయిన్ గా వచ్చే ఒక ప్రాబ్లమ్స్. సో ఆ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తుంది, మెయిన్ రీజన్ ఏంటి, మన స్కిన్ పాడేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అని చూస్తే మనకు డార్క్ సర్కిల్స్, జెనెటిక్స్ ప్రాబ్లం ఉండొచ్చు, ఎక్కువగా స్ట్రెస్ ఉండొచ్చు, మన లైఫ్ స్టైల్, పొల్యూషన్, ఆయిలీ కానీ డ్రై స్కిన్ కానీ ఉంటే, సెన్సిటివ్ స్కిన్ కానీ, స్కిన్ టైప్స్, స్కిన్ కండిషన్స్ లో ఉన్న ఒక ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, మన ఒక లైఫ్ స్టైల్, మన తినే హ్యాబిట్స్, మన పడుకునే హ్యాబిట్స్ ఉండొచ్చు, అండ్ ఆల్సో మన ఏజింగ్ ఫ్యాక్టర్స్, హార్మోనల్ ఇష్యూస్, ఇది కూడా ఒక మెయిన్ రీజన్ అవుతూ ఉంటుంది. సో అలాంటి ఒక మెయిన్ ప్రాబ్లమ్స్ ని మనం ఎలాంటి ఒక టెక్నిక్ లో మన స్కిన్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు అని చెప్తే అది సిటిఎంపి ఒక ప్రాసెస్. సో ఈ సిటిఎంపి అంటే ఏంటి, ఈ ప్రాసెస్ నుంచి మన స్కిన్ ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనే దాన్ని మనం చూస్తాం. సో ఫస్ట్ సిటిఎంపి అంటే ఫస్ట్ సి అంటే క్లెన్జింగ్, టి అంటే టోనింగ్, ఎం అంటే మాయిశ్చరైజర్, పి అంటే ప్రొటెక్షన్. సో ఈ ఒక టెక్నిక్ తో పాటు మన స్కిన్ ని బ్యాలెన్స్ చేస్తూ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే మన స్కిన్ చాలానే హెల్ప్ఫుల్ గా, బెనిఫిషియల్ గా ఉంటుంది. సో క్లెన్జింగ్ నుంచి మనకు ఏం ఒక బెనిఫిట్ దొరుకుతుంది, మన స్కిన్ లో ఉన్న అన్వాంటెడ్ డస్ట్, పొల్యూషన్ ఏమేమి మన స్కిన్ పైకి కూర్చుంటుందో దాన్ని రిమూవ్ చేయడానికి మనకు క్లెన్జింగ్ అనేది చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. మన స్కిన్ మీద ఓపెన్ పోర్స్, క్లాగ్ పోర్స్ ఇలాంటి ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని మినిమైజ్ చేసి ఆ ఒక పోర్స్ ని క్లీన్ అవుట్ చేయడానికి టోనింగ్ అనేది హెల్ప్ చేస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో టోనింగ్ వల్ల మన స్కిన్ లో ఉన్న ఒక వాటర్ లెవెల్ బ్యాలెన్స్ అవ్వటం లేదు, మనకు స్కిన్ మీద మెయిన్ గా 5.5 pH బ్యాలెన్స్ అనేది ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన శరీరం అని చూస్తే 7.7 అనేది వాటర్ బ్యాలెన్స్, వాటర్ కంటెంట్, pH బ్యాలెన్స్ అనేది ఏముంటుందో అది మనకు వర్కౌట్ అవుతుంది. కానీ స్కిన్ అని చెప్పినప్పుడు మనకు 5.5 pH బ్యాలెన్స్ అనేది మెయింటైన్ అవ్వాలి. సో ఈ టోనింగ్ నుంచి ఆ pH బ్యాలెన్స్ అనేది ఎక్కువగా మెయింటైన్ అవుతుంది.
అలాగే మాయిశ్చరైజింగ్ చేయడానికి నుంచి మన స్కిన్ లో ఏదైనా ఒక డ్రైనెస్ పుట్టుకుంటే, లేదంటే ఏదైనా ఒక స్కిన్ ఎక్కువగా నీళ్ళ అంశం స్కిన్ లో లేదు అన్నప్పుడు ఆ మాయిశ్చరైజింగ్ చేసినప్పుడు మనకు హైడ్రేషన్ లెవెల్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో మన స్కిన్ హైడ్రేటెడ్ గా మాయిశ్చరైజర్ గా ఉంటుంది. అండ్ లాస్ట్ పి అని చెప్పినప్పుడు ప్రొటెక్షన్. సో ప్రొటెక్షన్ నుంచి మనకు వచ్చే ఒక మెయిన్ బెనిఫిట్ ఏంటి అని చెప్తే, మనకు పొల్యూషన్ మాత్రమే కాకుండా యూవి హార్మ్ఫుల్ రేజెస్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేసి మన స్కిన్ ది డిస్కలరేషన్ ఉండొచ్చు, ట్యానింగ్ ఉండొచ్చు, మనకు పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉండొచ్చు, దీని నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ప్రొటెక్షన్ అనేది మనకు చాలానే ఇంపార్టెంట్. సో అలాంటి ఒక సిటిఎంపి ప్రాసెస్ తో మనం మన స్కిన్ ని యా ప్రోడక్ట్స్ తో మనం క్లియర్ అవుట్ చేసుకోవచ్చు, క్లీన్ గా పెట్టుకోవచ్చు అనేది 1 by 1 చూసుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ క్లెన్జింగ్ అని చెప్పిన వెంటనే మనకు మన స్కిన్ మీద ఆల్రెడీ ఉన్న ఒక డస్ట్ ని క్లియర్ చేయడానికి, రిమూవ్ చేయడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది. సో ఆ డస్ట్ మాత్రమే కాకుండా ఎక్కువ మంది చూసుండొచ్చు, అవతల ఫీల్డ్ విజిట్ వెళ్తుంటారు, ఒక లాంగ్ వాక్ వెళ్ళి వచ్చిన వెంటనే వాళ్ళ స్కిన్ చాలా ఆయిలీగా, ఒకలాగా చాలా చెమటలు పెట్టేసినట్టు, చాలా ఆయిలీ షైనీగా కనపడుతూ ఉంటుంది. సో దాని అర్థం ఏంటి అంటే, మన శరీరంలో ఉన్న సెబేషియస్ గ్లాండ్స్ అని ఒక గ్లాండ్ ఉంటుంది. ఆ గ్లాండ్స్ మన సెబేషియస్ ని బయటకి తీస్తూ ఉంటుంది. ఆ బయటకు తీసినప్పుడు మనకు చెమట ఫీల్ అవుతూ ఉంటుంది. సో దాన్ని ఎక్సెసివ్ ఆయిల్ అని ఏం చెప్తాం, ఆయిల్ ని రిమూవ్ చేయడానికి, డస్ట్ అండ్ ఇంప్యూరిటీస్ ని రిమూవ్ చేయడానికి, మన స్కిన్ ని సాఫ్ట్ గా పెట్టడానికి, స్మూత్ గా పెట్టడానికి మనకు క్లెన్జింగ్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది. సో ఆ క్లెన్జింగ్ అనేది మనకు ఇక్కడ పపాయ ఫేస్ వాష్ తో దొరుకుతూ ఉంటుంది. సో ఈ పపాయ ఉండడం నుంచి మనకు ఒక బెస్ట్ బెనిఫిట్ ఏంటి అంటే, మన స్కిన్ లో ఒక న్యాచురల్ టింట్ ఆఫ్ గ్లో ఇవ్వడానికి హెల్ప్ ఉంటుంది. ఎక్సెసివ్ ఆయిల్ ని రిమూవ్ చేసి ఎక్కువ డ్రై చేయకుండా ఒక బ్యాలెన్స్ స్కిన్ ఫార్మ్ ని పెట్టడానికి ఫేస్ వాష్ అనేది చాలానే హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో అలాగే నెక్స్ట్ మనం టోనింగ్ లేకపోతే ట్రీట్మెంట్ అని సిటీ అని ఏమంటామో, ఆ ట్రీట్మెంట్ లో మనకు బెస్ట్ గా ఏముంటుంది అని చెప్తే, ఇక్కడ మనకు ప్రొఫెషనల్ ఫేస్ సిరం వైటమిన్ సి ఉంది. సో ఈ వైటమిన్ సి నుంచి మనకు వచ్చే ఒక బెస్ట్ బెనిఫిట్ ఏంటి అని చెప్తే, మన స్కిన్ లో 3 types ఆఫ్ మెయిన్ లేయర్స్ ఉంటుంది. సో ఆ సెకండ్ లేయర్ లో వెళ్ళి డర్మిస్ లేయర్, ఎపిడర్మిస్ లేయర్, ఇలాంటి లేయర్స్ లో వెళ్ళి మన స్కిన్ లో ఉన్న కొలాజన్స్ ఉండొచ్చు, ఎలాస్టిసిటీ ఉండొచ్చు. సో ఈ ఎలాస్టిసిటీ అండ్ కొలాజన్స్ అంటే ఏంటి, మన స్కిన్ ని టైట్ గా పెట్టడానికి, మన స్కిన్ లో వాటర్ కంటెంట్ ని బూస్ట్ చేయడానికి, అండ్ ఆల్సో మన స్కిన్ ని సాఫ్ట్ గా పెట్టడానికి, స్కిన్ లోపు నుంచి వర్క్ అవ్వట్టు, పిగ్మెంటేషన్ ని తక్కువ చేయడానికి, అండ్ ఆల్సో మన స్కిన్ ని చాలా చాలా టైట్ గా, యంగ్ ఫుల్ గా, ఫర్మ్ గా పెట్టడానికి ఈ ఒక ట్రీట్మెంట్ అనేది మనకు వర్క్ అవుతుంది. అక్కడ మనకు వైటమిన్ సి ఉండడం నుంచి, వైటమిన్ సి లో ఉన్న కంప్లీట్ సిట్రస్ కంటెంట్ వల్ల మన స్కిన్ ఆటోమేటిక్ గ్లో అయ్యే ఛాన్సెస్, స్కిన్ లో ఒక కలర్ ఇంప్రూవ్మెంట్ ఛాన్సెస్ చాలానే ఉంటుంది. దాంతో పాటు ఈ ఒక ప్రోడక్ట్ లో హైలూరానిక్ యాసిడ్ కూడా ఉండడం నుంచి మనకు మన స్కిన్ కి కావాల్సిన కరెక్ట్ pH బ్యాలెన్స్ అని ఏం చెప్తామో, ఆ pH బ్యాలెన్స్ ని, వాటర్ కంటెంట్ ని ఇవ్వడానికి, హైడ్రేషన్ లెవెల్ ని బూస్ట్ చేయడానికి ఈ హైలూరానిక్ యాసిడ్స్ హెల్ప్ అవుతుంది. సో ఈ హైలూరానిక్ యాసిడ్స్ అంటే ఏంటి, మనకు ఒక చిన్న వాటర్ మాలిక్యూల్స్ అని చెప్తాం. ఆ వాటర్ మాలిక్యూల్ స్కిన్ లోపు అబ్జర్వ్ అయ్యి మన స్కిన్ కి వాటర్ కంటెంట్ ని ఇవ్వడానికి, హైడ్రేషన్ ని ఇవ్వడానికి హైలూరానిక్ యాసిడ్ అనేది ఎక్కువగా హెల్ప్ అవుతూ ఉంటుంది. సో అలాగే నెక్స్ట్ మనం మాయిశ్చరైజింగ్ అండ్ ఆల్సో ప్రొటెక్షన్ M&P రెండిటిని కూడా ఒకే ప్రోడక్ట్ లో మనం ఇంట్రడ్యూస్ చేసాము. సో అదే మనకు ఇన్స్టా వైట్ సన్ స్క్రీన్ అండ్ డే క్రీమ్. సో ఇక్కడ మనకు మెయిన్ గా మన స్కిన్ లోపు వరకు ఈ ప్రోడక్ట్ అనేది వెళ్ళి కంప్లీట్ స్కిన్ ని మాయిశ్చరైజ్ చేసి మన స్కిన్ ని సాఫ్ట్ గా పెట్టడానికి, గ్లోయింగ్ గా పెట్టడానికి, అండ్ ఆల్సో దీంట్లో ఉన్న ఒక SPF 15 వల్ల UVA అండ్ UVB రెండిటికి కూడా మనకు ప్రొటెక్ట్ చేయడానికి ఈ ఒక సన్ స్క్రీన్ చాలానే హెల్ప్ఫుల్ గా ఉంటుంది.
సో ఈ యూవీఏ అంటే ఏంటి, యూవీబి అంటే ఏంటి? సో యూవీఏ అని చెప్పినప్పుడు అల్ట్రావైలెట్ ఏజింగ్ ప్రాబ్లమ్స్ నుంచి ప్రొటెక్షన్, అలాగే యూవీబి అని చెప్పినప్పుడు అల్ట్రావైలెట్ బర్నింగ్ సెన్సేషన్ బర్నింగ్ ప్రాబ్లమ్ స్కిన్ లో ఏదైనా ఉంటే. సో ఫర్ ఎగ్జాంపుల్ బయటకి వెళ్ళి ఒక 1 hour తిరుకొని వస్తే మన స్కిన్ కంప్లీట్ గా ట్యాన్ అయిపోతుంది, డార్క్ అయిపోతుంది. సో అలాంటి బర్నింగ్ సెన్సేషన్ ఉండొచ్చు, కలర్ ఆఫ్ చేంజింగ్ సెన్సేషన్స్, ఇవన్నిటిని కూడా ప్రొటెక్ట్ చేయడానికి మన దగ్గర యూవీఏ అండ్ యూవీబి అంటే బ్రాడ్ స్పెక్ట్రమ్ అనేది హెల్ప్ అవుతూ ఉంటుంది. ఎస్పీఎఫ్ అని చెప్పినప్పుడు సన్ ప్రొటెక్టింగ్ ఫ్యాక్టర్ అని చెప్తాం. సో అక్కడ 15 ఉండడం నుంచి మనకు ఉన్న ఒక డ్యూరేషన్, సో నంబర్స్ ఎంత పెరుగుతూ ఉంటుందో అంత ఎక్కువగా మనకు డ్యూరేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 15 ఎస్పీఎఫ్ ఉంది అని చెప్పినప్పుడు మనం 2 to 3 hours వన్స్ అప్లై చేస్తూ ఉండాలి. అదే 30 ఉండేటప్పుడు 3 to 4 hours వన్స్ అప్లై చేయాలి. ఎస్పీఎఫ్ 50, 60 అని చెప్పినప్పుడు 1 hour వన్స్, 2 hour వన్స్ ఇలా అప్లై చేసుకుంటూ వెళ్ళడానికి ఉన్నది ఒక డ్యూరేషన్, రైట్. సో అలాగే ఈ ఒక ఇన్స్టా వైట్ సన్ స్క్రీన్ అండ్ డే క్రీమ్ లో ఉన్న ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ అని చెప్పినప్పుడు లికరైజ్ అండ్ క్యారెట్ సీడ్ ఆయిల్ ఉండడం నుంచి క్యారెట్స్ ఇన్స్టెంట్ గా మనకు మన స్కిన్ ని బూస్ట్ చేసి బ్రైటన్ చేయడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది. లికరైజ్ మన స్కిన్ ని ఫర్మ్ చేయడానికి, సాఫ్ట్ చేయడానికి, లోపల నుంచి ప్రొటెక్షన్ ఇవ్వడానికి చాలానే హెల్ప్ఫుల్ గా ఉంటుంది, రైట్. సో అలాగే మన ఫేస్ లో మన స్కిన్ అని ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో అలాగే మన లిప్స్ కూడా చాలా చాలానే ఇంపార్టెంట్. సో మన దగ్గర ఇక్కడ లిప్ బటర్ స్ట్రాబెరీ ఫ్లేవర్ లో ఉండడం నుంచి మనకు ఇన్స్టెంట్ గ్లో అండ్ ఆల్సో లాంగ్ డ్యూరేషన్ కి మనకు మాయిశ్చరైజింగ్ ఇవ్వడానికి ఈ యొక్క లిప్ బటర్ చాలానే హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ఉన్న ఒక కొన్ని ఇంగ్రీడియంట్స్ మన స్కిన్ లో ఒకసారి అప్లై చేస్తే మీకు ఆ లిప్ అప్లై చేసిన ఫీల్ లేకపోయినా మీ స్కిన్ చాలా సాఫ్ట్ గా, చాలా మాయిశ్చరైజింగ్ గా, హైడ్రేటింగ్ గా ఉంటుంది. సో అందువల్ల మనకు ఇది ఒక లిప్ బటర్ చాలానే హెల్ప్ చేస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో ఈ లిప్ బటర్ వల్ల మనకు మన లిప్ లో ఉన్న స్కిన్ పీల్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. డ్రైనెస్ ని మెయింటైన్ చేస్తూ గ్లో ఇవ్వడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది. సో అలాగే స్కిన్ అని చెప్పినప్పుడు మన శరీరంలో ఆర్గన్స్ ఎంత ఇంపార్టెంట్, స్కిన్ ఎంత ఇంపార్టెంట్, అలాగే మన హెయిర్ కూడా చాలానే ఇంపార్టెంట్. సో మన హెయిర్ ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, హెయిర్ ఒక ఇంపార్టెన్స్ ఏంటి, అలాగే మనకు ఎలాంటి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తుంది, దానికి ఒక క్యూర్ ఏంటి అని చూసినప్పుడు మన హెయిర్ అన్నిటికన్నా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన హెయిర్ నుంచినే మన ఒక అపియరెన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అవుతూ ఉంటుంది. సో అండ్ ఆల్సో హెయిర్ ఇంపార్టెన్స్ ఎలా లేకుండా పోతుంది అన్నప్పుడు మనం ఇప్పుడు బయటకు వెళ్తుంటాము, హెల్మెట్ వెహికల్ లో వెళ్ళినప్పుడు హెల్మెట్ డైరెక్ట్ గా వేసుకుంటే మన హెయిర్ చాలా డ్యామేజ్ అవుతుంది. సో స్కార్ఫ్ వేసుకోకుండా వేసుకోవడం, చాలా వేడి నీళ్ళకి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డైలీ హాట్ వాటర్ లో షవర్ చేయడం, దాని నుంచి కూడా మన హెయిర్ లో ఉన్న ఒక అంశాలు చచ్చిపోతూ ఉంటుంది. మన స్కాల్ప్ లో ఉన్న ఎక్సెసివ్ ఆయిల్ చాలా ఎక్సెసివ్ గా ప్రొడ్యూస్ అయినప్పుడు మన హెయిర్ ఆటోమేటిక్ గా ఊడిపోతూ ఉంటుంది. సో ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ అనేది మన హెయిర్ వల్ల చాలానే ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటుంది. హెయిర్ లాస్ మెయిన్ గా అయ్యే ఒక ప్రాబ్లం ఏంటి అని చూసినప్పుడు స్ట్రెస్, మన తినే ఒక డయట్, న్యూట్రిషన్ లేకుండా ఉన్న ఒక ఫుడ్స్ తిన్నప్పుడు, హార్మోనల్ చేంజెస్ అయినప్పుడు, మెడికల్ కండిషన్ ఎక్కువగా ఉంటే చాలా టాబ్లెట్స్ తీసుకుంటున్నాము, చాలా మెడికేషన్స్ వెళ్తుంది అన్నప్పుడు మన హెయిర్ లాస్ అనేది ప్రాబ్లం అవుతూ ఉంటుంది. దాంతో పాటు జెనెటిక్స్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేకపోతే అలోపేషియా అని చెప్పినప్పుడు మనకు హెయిర్ ఒక్కొక్క చోటు నుంచి ఊడిపోతూ ఉంటుంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనకు మెయిన్ గా హెయిర్ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. సో దాంతో పాటు హెయిర్ ప్రాబ్లమ్స్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంది, డాండ్రఫ్, స్ప్లిట్ ఎండ్స్, డ్రై హెయిర్, ఆయిలీ హెయిర్. సో డ్రై హెయిర్ ఎలా ఉంటుంది అని చెప్పినప్పుడు మన హెయిర్ లో మన స్కిన్ ఏముంటుంది, మన స్కాల్ప్ ఏముంటుంది, ఆ స్కాల్ప్ మనకు న్యాచురల్ ఆయిల్ ని ప్రొడ్యూస్ చేస్తూనే ఉండలేదు. సో ఆ టైంలో మనకు హెయిర్ అనేది చాలా డ్రై అవుతూ ఉంటుంది. స్ప్లిట్ ఎండ్స్ అంటే ఏంటి, ఎక్కువగా హీట్ కి మీ హెయిర్
ఎక్స్పోజ్ అవుతూనే ఉంటుంది. సో ఆ అయ్యే ఎక్స్పోజర్ వల్ల కెమికల్ ట్రీట్మెంట్స్ ఉండొచ్చు, హెయిర్ వాష్, ఎక్సెసివ్ హెయిర్ వాష్, హార్ష్ షాంపూస్ తో ఉండొచ్చు. ఇలాంటి ఒక దీని నుంచి స్ప్లిట్ ఎండ్స్ అనేది అవుతుంది. సో స్ప్లిట్ ఎండ్స్ అంటే ఏంటి? వన్ హెయిర్ రూట్స్ నుంచి చాలా బాగుంటుంది, కానీ హెయిర్ ఎండ్ లో చూసినప్పుడు ఒక హెయిర్ రెండుగా స్ప్లిట్ అయిపోతూ ఉంటుంది. సో దాన్ని స్ప్లిట్ ఎండ్స్ అని చెప్తాం. డాండ్రఫ్ మెయిన్ గా ఎందుకు వస్తుంది? హెయిర్ వాష్ చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు సడన్ గా హెయిర్ వాష్ చేసి ఆ వెట్ స్కాల్ప్ తోనే బయటకు వెళ్తాం. సో బయట వెళ్ళిన వెంటనే మనకు పొల్యూషన్, డస్ట్ అన్ని మన స్కాల్ప్ మీద కూర్చుంటుంది. లేదా ఎక్కువ ఆయిలింగ్ చేస్తూనే ఉంటాం. ఆ ఆయిలింగ్ నుంచి మనం బయట వెళ్తాం, ఆ పొల్యూషన్, డస్ట్ మళ్ళీ ఆ ఆయిల్ లో కూర్చొని మిక్స్ అయినప్పుడు మనం మన డాండ్రఫ్ కి భోజనం ఇచ్చినట్టు. సో అలాంటి ఒక వర్క్స్ చేస్తుంటే మనమే మన హెయిర్ కి ఎక్కువ ఎన్విరాన్మెంట్ కి అన్వాంటెడ్ వేస్ట్ కనెక్ట్ కి మనమే ఫుడ్ ప్రొవైడ్ చేస్తూ అవుతూ ఉంటుంది. సో అలాంటి నుంచి ఏమవుతుంది, మన స్కిన్ అనేది స్కాల్ప్ అనేది ఏముంది అది పీల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆ పీల్ అయ్యి ఆ ఫ్లేకినెస్ వచ్చినప్పుడు ఇంకా పొల్యూషన్, ఇంకా డస్ట్, ఇంకా కొన్ని ఆయిల్, వాటర్ ఇవన్నీ పడినప్పుడు ఏమవుతుంది, మెయిన్ గా మనకు డాండ్రఫ్ అనే ఒక ప్రాబ్లం స్టార్ట్ అవుతూ ఉంటుంది. అలాగే లాస్ట్ ప్రాబ్లం ఆయిలీ హెయిర్. ఎన్నిసార్లు హెయిర్ వాష్ చేసినా, ఎంత క్లీన్ గా ఉండాలి అని అనుకున్న మన హెయిర్ కూడా, బౌన్సీ ఉండాలి అని అనుకున్న మన శరీరం నుంచి ఎక్కువ సీబమ్ ప్రొడక్షన్ వల్ల, ఎక్కువ న్యాచురల్ ఆయిల్ ప్రొడక్షన్ వల్ల మనకు ఆయిలీ హెయిర్ అనే ప్రాబ్లం చాలానే ఎక్కువగా ఉంటుంది. సో అంతేకాకుండా ఇంకా కొన్ని హెయిర్ బ్రేకేజెస్ ఉండొచ్చు, కలర్ డ్యామేజెస్ ఉండొచ్చు, ఫ్రిజీనెస్ ఉండొచ్చు. సో ఫ్రిజీనెస్ అని చెప్తే హెయిర్ ఎప్పుడు చూసినా ఒక లైఫ్ లేకుండా ఉన్న ఒక హెయిర్ లాగా ఉంటుంది. ఎప్పుడు ఎలా చూసినా ఒక మాయిశ్చరే ఉండదు, ఒక లైఫే లేకుండా ఉండడం, అలాంటి హెయిర్ ని ఫ్రిజీ హెయిర్ అని చెప్తాం. హెయిర్ బ్రేకేజెస్ అని చెప్తే మధ్యలో నుంచి చాలా బాగా ఉంటుంది పైకి నుంచి చాలా బాగా ఉంటుంది హెయిర్, కానీ మధ్యలో ఎక్కడో హెయిర్ బ్రేక్ అవుతూనే ఉంటుంది. సో దాన్ని హెయిర్ బ్రేకేజెస్ అని చెప్తాం. కలర్ డ్యామేజెస్ అని చెప్తే ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రీట్ చేయడం, బ్లీచింగ్ చేయడం, ఎక్కువగా డ్రైనెస్ ప్రోడక్ట్స్ అప్లై చేయడం, మషినరీ ప్రోడక్ట్స్ ఎక్కువగా అప్లై చేయడం, ఎక్కువగా హీట్ ప్రొవైడ్ చేయడం, కెమికల్స్ ని ఎక్కువగా ప్రొవైడ్ చేయడం నుంచి మనకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా వస్తూనే ఉంటుంది. సో హార్మోనల్ చేంజెస్ నేను ఆల్రెడీ చెప్పినట్టు హార్మోనల్ చేంజెస్ ఉండొచ్చు. ఇవన్నీ వచ్చేదానికి మెయిన్ కారణం ఏంటి? జెనెటిక్స్, హార్మోన్ చేంజెస్, పువర్ డయట్, పువర్ న్యూట్రిషన్, తర్వాత ఎక్కువ స్ట్రెస్, ల్యాక్ ఆఫ్ స్లీపింగ్, మన లైఫ్ స్టైల్, ఇవన్నీ కూడా మనకు హెయిర్ ని డ్యామేజెస్ చేయడంలో చాలానే ప్రాబ్లమ్స్ ని ఇస్తూనే ఉంటుంది. సో అలాంటి ఒక హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నిటిని మనం కంప్లీట్ గా ప్రొటెక్ట్ చేసుకోవాలి అని చెప్పినప్పుడు మనకు ఫస్ట్ బెస్ట్ ప్రోడక్ట్, అది ప్రీమియం కేటగిరీలో అని చెప్పినప్పుడు ఆనియన్ బ్లాక్ సీడ్ హెయిర్ ఆయిల్. సో ఈ ఒక ఆనియన్ బ్లాక్ సీడ్ హెయిర్ ఆయిల్ వల్ల వచ్చే ఒక బెనిఫిట్స్ ఏంటి అని చెప్తే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడం, హెయిర్ మళ్ళీ రీగ్రోత్ అవ్వడానికి స్టార్ట్ అవ్వడం, మన స్కాల్ప్ లో బ్లడ్ సర్క్యులేషన్ ని ఇంప్రూవ్ చేయడం, అండ్ ఆల్సో మన హెయిర్ ని థిక్ గా, సాఫ్ట్ గా, లాంగ్ గా పెరిపించడానికి హెల్ప్ చేయడానికి ఈ ఒక ఆనియన్ బ్లాక్ సీడ్ హెయిర్ ఆయిల్ హెల్ప్ అవుతూనే ఉంటుంది. ఎలాగా అని చెప్తే ఆనియన్ లో ఉన్న ఒక వాటర్ కంటెంట్ లెవెల్ మన హెయిర్ ని బూస్ట్ చేసి, గ్రో చేసి, హెయిర్ ని చాలా బ్యూటిఫుల్ గా పెట్టడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది. బ్లాక్ సీడ్స్ ఉండడం నుంచి మన బాడీలో ఉన్న హీట్ ని జనరేట్ చేసి గ్రోత్ అవ్వకుండా ఉన్న చోట్లు కూడా మనకు గ్రోత్ అయ్యేట్టు హెల్ప్ చేయడానికి చాలానే బ్లాక్ సీడ్స్ అనేది హెల్ప్ఫుల్ గా ఉంటుంది. దీంట్లో ఎలాంటి ఒక పారాబెన్ అంటే ఎలాంటి ఒక కెమికల్స్ ఉండదు, అలాగే సిలికన్స్ ఉండదు. సో ఈ పారాబెన్స్ అండ్ సిలికన్స్ లేకపోయినప్పుడు మనకు ఎలాంటి హార్మ్ఫుల్ సబ్స్టెన్స్ ఈ ఒక ప్రోడక్ట్ లో యూజ్ చేయట్లేదు. సో న్యాచురల్ గానే మీకు కావాల్సిన సోర్స్ అనేది మీకు దొరుకుతూనే ఉంటుంది అన్నదాన్ని మనం ఇక్కడ యూజ్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఇది కంప్లీట్ అందరూ ఏ స్కిన్ టైప్ వాళ్ళు, ఏ స్కాల్ప్ టైప్ అయినా ఉండొచ్చు, ఏ ఒక హెయిర్ కండిషన్ ప్రాబ్లమ్ ఉన్నా ఉండొచ్చు, వాళ్ళు ఈ యొక్క ప్రోడక్ట్ ని ఈజీగా యూజ్ చేయొచ్చు, దాంట్లో నో డౌట్. దాంతో పాటు మన దగ్గర
బ్లాక్ ఆనియన్ బ్లాక్ సీడ్ అండ్ హెయిర్ ఆయిల్ కూడా ఉంది. హెయిర్ ఆయిల్ తో పాటు షాంపూ కూడా ఉంది. సో ఈ షాంపూ మనకు ఏం చేస్తుంది, గ్రీజీనెస్ ని తక్కువ చేయడానికి, ఆయిలీనెస్ స్టికీనెస్ ని తక్కువ చేయడానికి, అండ్ ఆల్సో మన స్కాల్ప్ ని మన హెయిర్ ని రెండింటిని ఫ్రెష్ గా క్లీన్ గా పెట్టడానికి, ఎలాంటి ఒక అబ్జర్బెన్స్ డర్ట్ పొల్యూషన్ నుంచి అబ్జర్బెన్స్ లేకుండా మన హెయిర్ ని కంప్లీట్ గా నీట్ గా కండిషన్ చేయడానికి చాలానే హెల్ప్ఫుల్ గా ఉంటుంది. రైట్, అలాగే మన హెయిర్ లో ఎలాంటి ఒక ప్రాబ్లం లేదు, ఏ ఒక ప్రాబ్లం లేదు, నేను డైలీ తల స్నానం చేస్తున్నాను, దానికి నాకు ఒక రెగ్యులర్ షాంపూ లాగా ఉన్న ఒక షాంపూ కండిషనర్ కావాలి అని అనుకున్న వాళ్ళకి ఇక్కడ మనం షాంపూ విత్ కండిషనర్ డైలీ క్లెన్జింగ్ షాంపూ అనే దాన్ని మనం ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసాము. సో ఇది కంప్లీట్ గా డైలీ మీ హెయిర్ ని స్కాల్ప్ ని క్లెన్స్ చేస్తూనే ఉంటుంది, హైడ్రేట్ చేస్తూనే ఉంటుంది, డ్యామేజ్ అయిపోయిన హెయిర్ ని రిపేర్ చేయడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది. అండ్ ఆల్సో మనకు కంప్లీట్ హెయిర్ అండ్ స్కాల్ప్ కి మాయిశ్చరైజ్ కండిషన్ ఇవ్వడానికి హెల్ప్ అవుతూనే ఉంటుంది. దీంట్లో మనకున్న ఇంగ్రీడియంట్స్ నీమ్, తులసి, ఆర్గనల్ అండ్ షే బటర్ ఉండడం నుంచి మనకు ఇంకా బెస్ట్ బెనిఫిట్ ఏంటి అని చెప్తే, నీమ్ ఉండడం నుంచి యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీ ఎక్కువ ఉంటుంది. సో ఉన్న అన్ని డస్ట్ ని క్లియర్ చేయడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది. తులసి ఉండడం నుంచి మనకు హర్బల్ మెడిసిన్ లాగా మన హెయిర్ కి మన స్కాల్ప్ కి కావలసినంత ఆక్సిడెంట్స్ ని ఇవ్వడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది. ఆర్గన్ ఆయిల్ ఉండడం నుంచి దీంట్లో వైటమిన్ ఈ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో వైటమిన్ ఈ కంటెంట్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకు మన స్కాల్ప్ అండ్ హెయిర్ రెండు మాయిశ్చర్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. లాస్ట్ ఇంగ్రీడియంట్ షే బటర్. షే బటర్ ఉండడం నుంచి మనకు మెయిన్ గా ఆ సాఫ్ట్నెస్, ఆ మాయిశ్చరైజింగ్ కంటెంట్ అండ్ ఆల్సో ఆ బ్లాకేజ్ ఏముంటుందో, మన హెయిర్ లో డ్యామేజెస్ ఏముంటుందో ఆ బ్లాకేజెస్ ని రిమూవ్ చేసి మనకు మంచి కండిషన్ ఇవ్వడానికి షే బటర్ మనకు చాలానే హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే మనకు రెగ్యులర్ ఆయిల్. సో ఎవ్రీ టైం ఒక రెగ్యులర్ ఆయిల్ కావాలి, ఒక 2-3 days వన్స్ రెగ్యులర్ ఆయిల్ కావాలి అని అనుకున్నప్పుడు మనం ఇక్కడ కోకోనట్ ఆయిల్ అనేది సో కోస్టల్ కోకోనట్ ఆయిల్ అనే దాన్ని ఇక్కడ యూస్ చేయొచ్చు. ఈ యొక్క ఆయిల్ లో కోకోనట్ అండ్ అలోవెరా ఉండడం నుంచి మనకు బెస్ట్ బెనిఫిట్ ఏంటి అలోవెరా నుంచి అంటే, మెయిన్ గా నీట్ గా కండిషన్ చేయడానికి, అబ్జర్వ్ చేయడానికి, హెయిర్ ని మాయిశ్చరైజ్ గా పెట్టడానికి మనకు అలోవెరా చాలానే హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అండ్ ఆల్సో గ్రోత్ స్టిమ్యులేట్ చేయడానికి, హెయిర్ ని ప్రమోట్ చేయడానికి, బూస్ట్ చేయడానికి కోకోనట్స్ చాలానే హెల్ప్ఫుల్ గా ఉంటుంది. రైట్, సో దీంతో పాటు ఇప్పుడు మనం చూసిన ఒక హెయిర్ లో ఎలా యూజ్ చేయాలి అనే ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. హెయిర్ అని చెప్పినప్పుడు ఎప్పుడు అంటే హెయిర్ ఆయిల్ ని నైట్ పెట్టుకుని డేలో రిన్స్ చేయడం, ఎవ్రీ టైం హాట్ వాటర్ లో యూజ్ చేయడం, ఇది కంప్లీట్ గా అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడున్న ఒక జనరేషన్ లో ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కావచ్చు, వాటర్ పొల్యూషన్ కావచ్చు, అండ్ ఆల్సో విండ్ పొల్యూషన్, ఇలాంటి పొల్యూషన్ నుంచి మనకు కావాల్సిన అంత బెనిఫిట్స్ మనకు ఇప్పుడు దొరకట్లేదు. మీరు అదే ముందు టైమ్స్ లో చూస్తే 2 days 3 days నైట్ ఫుల్ హెయిర్ ఆయిల్ పెట్టుకున్నా కూడా ఎలాంటి ఒక ప్రాబ్లం అనేది ఉంటుండలే. సో అలాగా ఇప్పుడు మీరు ఎలా యూజ్ చేయాలి అంటే, హెయిర్ ఆయిలింగ్ చేస్తున్నారు అని చెప్తే స్నానానికి ఒక 2 hours 1 hour ముందు హెయిర్ ని ఆయిల్ చేయండి బాగా. అండ్ ఆల్సో నెక్స్ట్ షాంపూతో, బ్లాక్ సీడ్ ఆయిల్ తో బ్లాక్ సీడ్ షాంపూతో ఉండొచ్చు, లేదంటే కోకోనట్ డీప్ క్లెన్జింగ్ షాంపూతో మీరు నీట్ గా క్లెన్స్ చేసుకొనవచ్చు. అండ్ ఆల్సో షాంపూస్ ని యూజ్ చేసినప్పుడు ప్లీజ్ వాటర్ తో మిక్స్ చేసి డైల్యూట్ చేసి మీరు షాంపూస్ ని యూజ్ చేసేది చాలా బెస్ట్ బెనిఫిట్. ఎందుకు అని చెప్తే మన స్కాల్ప్, మన హెయిర్ ఎలాంటి కండిషన్ ఉంది, ఎలాంటి టెక్స్చర్ ఉంది అని కొన్నిసార్లు మనకు అర్థం అవ్వదు. సో ఆ అర్థం అవ్వకపోయినప్పుడు మనకు ఇంకా ఒక ప్రోడక్ట్ ని, ఇంకా ఒక డ్యామేజ్ ని క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. సో అందువల్ల షాంపూస్ ని డైల్యూట్ చేయండి. ఆయిలింగ్ అనే దాన్ని మనం 1 hour or 2 hours ముందు, స్నానంకి ముందు పెట్టుకొని తర్వాత వాష్ చేసేయండి. రైట్, సో అలాగే హెయిర్ అయింది, స్కిన్ అయింది. సో ఇంకా మనం
మన శరీరానికి ఎలాంటి బెనిఫిట్స్ ఇంకా పర్సనల్ లైఫ్ ప్రొడక్ట్స్ లో చూడొచ్చు అని చూస్తే ఇక్కడ టాల్కమ్ పౌడర్ ఉంది. సో ఈ టాల్కమ్ పౌడర్ లో శాండిల్ ఫ్లేవర్ మిక్స్ అయి ఉండడం నుంచి మనకు కూలింగ్ అనే ఒక ఎఫెక్ట్, ఫ్రేగ్రెన్స్ అనే ఎఫెక్ట్ చాలానే ఉంటుంది. అది కాకుండా ఈ ఒక సూపర్ టాల్కమ్ పౌడర్ మనకు ఎలాంటి బెనిఫిట్ ఇస్తుంది అంటే మన శరీరంలో ఉన్న ఓడర్ అంటే స్మెల్, మన శరీరంలో ఉన్న ఒక స్మెల్ ని కంట్రోల్ చేసి చెమట ఏంటి స్వెట్ అని ఏం చెప్తామో ఆ స్వెట్ ని లాక్ చేసి బయటకి కనపడించకుండా ఉండట్టు ప్రొటెక్ట్ చేయడానికి ఈ ఒక టాల్కమ్ పౌడర్ మనకు చాలానే హెల్ప్ఫుల్ గా ఉంటుంది అండ్ లాంగ్ లాస్టింగ్ ఫ్రేగ్రెన్స్ ఇవ్వడంలో కూడా బెనిఫిషియల్ గా ఉంటుంది. నెక్స్ట్ హ్యాండ్ వాష్. హ్యాండ్ వాష్ లో అలోవెరా, ఆమ్లా అండ్ తులసి ఉండడం నుంచి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ చాలానే ఉంటుంది. సో మన ఎలాంటి ఒక జర్మ్స్ ని కిల్ చేయడంలో హెల్ప్ అవుతూ ఉంటుంది. ఈ ఒక హ్యాండ్ వాష్ లో మనకు మన హ్యాండ్స్ ని సాఫ్ట్ చేయడంలో, న్యాచురల్ కండిషన్ ఇవ్వడంలో, స్మూత్ గా పెట్టడంలో, ఇచ్చినెస్ లేకుండా ఉండడానికి హెల్ప్ చేసే దాంట్లో చాలానే హెల్ప్ఫుల్ గా ఉంటుంది. నెక్స్ట్ అలాగే మనకు నీమ్ సోప్ ఉండడం నుంచి, మనకు నీమ్ అండ్ అలోవెరా ఉండడం నుంచి మన స్కిన్ ని కండిషన్ చేయడంలో అండ్ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ అన్నిటిని డిఫీట్ చేయడంలో నీమ్ హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అండ్ కండిషన్ చేసి సాఫ్ట్ చేయడంలో, ఎలాంటి ఒక ఇచ్చినెస్ ని క్లియర్ చేయడంలో అలోవెరా చాలానే హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో మన స్కిన్ ని కంప్లీట్ గా ఇన్ఫెక్షన్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడం, బర్నింగ్ నుంచి ప్రొటెక్ట్ చేయడం, బ్యాక్టీరియాస్, ఫంగస్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి అండ్ ఆల్సో మన శరీరం కంప్లీట్ గా క్లియర్ గా స్మూత్ గా పెట్టడానికి ఈ యొక్క నీమ్ సోప్ చాలానే హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అలాగే లీడర్స్ అందరూ కూడా చాలా ఫీల్డ్ విజిట్ వెళ్తూనే ఉంటారు. సో ఫీల్డ్ విజిట్ వెళ్ళినప్పుడు హీల్ పెయిన్, హీల్ క్రాక్స్, హీల్ స్టోన్ లాగా అయిపోవడం ఇలా అంతా అవుతూనే ఉంటుంది. సో రఫ్ గా ఉంటే ఫీట్, చాలా హార్డ్ అయిపోయి ఉంటే, బ్రేకేజెస్ చాలా ఉంటాయి, మనకు ఫుట్ క్రీమ్ అనేది చాలానే హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో సాఫ్ట్ చేయడానికి, హీల్స్ ని రిపేర్ చేయడానికి, నరిష్ చేయడానికి, హీల్ క్రాక్స్ ని, హీల్ ఒక స్టోన్ లాగా ఏముంటుందో దాన్ని క్లియర్ చేయడానికి మనకు ఈ ఒక ఫుట్ క్రీమ్ చాలానే హెల్ప్ఫుల్ గా ఉంటుంది. నెక్స్ట్ అలాగే బాడీ మిస్ట్. సో ఈ ఒక గల్ఫ్ ఆయిల్ బాడీ మిస్ట్ అనేది ఒక నా పర్సనల్ ఫేవరెట్ కూడా, చాలానే ఫేవరెట్ కూడా. సో ఇక్కడ మనకు 100% ఆల్కహాల్ లేకుండా న్యాచురల్ గా యూజ్ చేసిన ఒక బ్యూటిఫుల్ బాడీ మిస్ట్ అనే చెప్పొచ్చు. మనం ఆల్కహాల్ యూజ్ చేసిన లేదు దీంట్లో, ఇది ఒక వాటర్ బేస్డ్ సబ్స్టెన్స్ బాడీ మిస్ట్. సో ఈ ఒక బాడీ మిస్ట్ మనకు 8 to 10 hours వరకు లాంగ్ లాస్ట్ అవుతూనే ఉంటుంది. దీంట్లో ఎలాంటి గ్యాస్ కానీ, ఎలాంటి ఒక పారాబెన్స్ కానీ, ఎలాంటి ఒక వేరే ఎక్స్ట్రా ఆల్కహాలిక్ సబ్స్టెన్స్ కానీ ఏమీ లేకుండా ఒక ఇంట్రడ్యూస్ చేసిన ఒక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. అలాగే శరీరం మాత్రమే కాదు, స్కిన్ మాత్రమే కాదు, హెయిర్ మాత్రమే కాదు, మన ఓరల్ కూడా చాలానే ఇంపార్టెంట్ అన్నట్టు మౌత్ వాష్. సో మన స్కిన్, హెయిర్, బాడీ మాత్రమే కాకుండా మనకు మన ఓరల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ ఓరల్ ని మనం కంప్లీట్ గా హైజీన్ గా పెట్టుకోవడానికి అండ్ ఆల్సో మన ఓరల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఒక ఫీల్డ్ విజిట్ వెళ్తున్నాము, ఎవరితో అయినా కమ్యూనికేట్ చేస్తున్నాము అంటే ఫస్ట్ అందరూ అబ్జర్వ్ చేస్తుంది మన ఓరల్ స్మెల్ కానీ, ఓరల్ కానీ మెయిన్ గా అబ్జర్వ్ చేస్తాం. సో దాన్ని హైజీన్ గా పెట్టుకోవడం కోసం మనకు బ్లూ మింట్ మౌత్ వాష్ అనేది ఇక్కడ ఉంది. దీంట్లో ఎలాంటి ఆల్కహాల్ అనేది మిక్స్ అవ్వలేదు. సో మనకు ఎలాంటి ఒక బర్నింగ్ సెన్సేషన్ అనేది మన ఓరల్లో ఉండదు. అండ్ ఆల్సో ఈ ఒక మౌత్ వాష్ నుంచి మనకు 24 hours ఫ్రెష్నెస్ అనేది, ఫ్రెష్ ఫ్రేగ్రెన్స్ అనేది చాలానే ఉంటుంది. మనకు ఏమైనా తినిన ఒక భోజనంది స్మెల్ అనేది ఏముంటుందో దాన్ని కూడా రిఫ్రెష్ చేయడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది. మన క్యావిటీస్ అంటే మన టీత్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సెన్సిటివిటీ ఉంటే దాన్ని తక్కువ చేసి మన కంప్లీట్ ఓరల్ హైజీన్ ని ఇంప్రూవ్ చేసి గమ్ హెల్త్ ని, స్కిన్ సెన్సిటివిటీని హెల్తీగా పెట్టడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది. ఇది మనకు 24 hours వరకు లాంగ్ లాస్టింగ్ ఫ్రేగ్రెన్స్ అనేది, ఓరల్ ఫ్రెష్నెస్ అనేది పెడుతుంది. దాంతో పాటు మనకు ఇక్కడ 0 ఆల్కహాల్ ఉండడం నుంచి మనకు ఎలాంటి ఒక బర్నింగ్ సెన్సేషన్ అనేది ఉండదు. సో ఇక్కడ ఉన్న ఇంత బ్యూటిఫుల్ ప్రోడక్ట్స్, పర్సనల్ కావచ్చు, పర్సనల్ ప్రీమియం ప్రోడక్ట్స్ అవ్వచ్చు,
చాలా చాలా బెస్ట్ బెనిఫిట్ అనేది మనకు ఇక్కడ దొరికే దాంతో పాటు మనం దీంతో పాటు ఎక్స్ట్రా యాడ్ ఆన్స్ ఏం తీసుకోవచ్చు అని చెప్తే, మనం నోని, ఫిట్మెట్ అండ్ బ్రేస్లెట్ మూడింటిని కూడా దీంతో పాటు మనం కాంబినేషన్ గా ఇవ్వచ్చు. సో నోని ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తూనే ఉంటుంది, ఫిట్మెట్ వెయిట్ ని మేనేజ్ చేస్తూ ఉంటుంది. దాంతో పాటు మనం మన స్కిన్ ప్రొడక్ట్స్ ని కూడా ఇస్తే మనకు స్కిన్ అండ్ నార్మల్ హెల్త్ బ్యాలెన్స్ అవుతూనే వస్తుంది. సో దానికోసం మనం ఈ యొక్క ప్రొడక్ట్స్ ని యాడ్ ఆన్స్ గా పెట్టాము. దాంతో పాటు మనం ఒక స్కిన్ గానీ హెయిర్ గానీ ప్రమోట్ చేయడానికి మనకు ఒక యూఎస్పి పాయింట్ అనేది కావాల్సి పడుతుంది. సో యూనిక్ సెల్లింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. సో ఆ పాయింట్ మనకు ఏంటి అని చెప్తే, మనం ఇక్కడ న్యాచురల్ ప్రొడక్ట్స్ అనేది యూజ్ చేస్తున్నాము. మన కంప్లీట్ హైజీన్ కోసం యూజ్ చేస్తున్న ఒక ప్రోడక్ట్, అండ్ ఆల్సో మన ప్రొడక్ట్స్ లో డీప్ హైడ్రేషన్, డీప్ ప్రిపేరింగ్ స్కిల్స్ ఉన్నాయి అని చెప్పి మనం ఒక ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేయడంలో చాలానే హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో ఇక్కడ మనం ఈ ఒక సెషన్ ని పర్సనల్ లైఫ్, ప్రీమియం ప్రొడక్ట్స్ అండ్ ఆల్సో పర్సనల్ ప్రొడక్ట్స్ ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశాను. సో ఇప్పుడు